వాటి ఉనికి మీద దాడి చేయటం పేరు. సార్, ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు, కూటమి ఎమ్మెల్యేలు పనితీరు మారటం లేదా అని చెప్పి జరుగుతున్న ప్రచారం. పదే పదే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు జారీ చేస్తారు? నిజమే అండి, ప్రచారం కూడా కాదు. మీరు అన్నట్టుగా ఆయన మొన్న ఏమన్నారు, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని హెచ్చరిక చేశాడు. ఇది ఎంత పెద్ద హెచ్చరిక అండి. పైగా ఇది బహిరంగంగా మీడియా కూడా విడుదలైనటువంటి వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్లో చేసినటువంటి హెచ్చరిక. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. మీరు ఇలాగే ఉంటే నష్టపోతారు, మీరు ఒక వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉంటారా, 2-3 సార్లు మీరు ఎన్నికై ప్రజల జీవితంలో నిలిచిపోదలుచుకున్నారా. ఆయన అంతకుముందు ఏమో మంత్రుల స్పీడ్ చాలటం లేదు, మంత్రుల యొక్క సంతృప్తికరంగా చేయాల్సింది ఇంకా ఉందని కొన్నిసార్లు అదొక హెచ్చరిక చేశారు. అంతకుముందు కడపలో మహానాడులోనే స్వయంగా ఈ వైకుంఠపాలి ఈ మార్పులు గెలవటం ఓడిపోవటం ఇది వద్దు, ఈ పద్ధతి లేకుండా చూడాలని అక్కడ చెప్పారు. సో వీటన్నిటిని చూసినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కానీ పార్టీ అధినేతగా కానీ ఒక హెచ్చరిక అయితే చేస్తున్నాడు. పరిస్థితి పట్ల సంతృప్తికరంగా లేదని, పైగా ఇది మీడియాలో వస్తుందని ఆయనకు తెలియదు కాదు. అప్పటికే మీరు సర్వేలో వచ్చిన రెస్పాన్సుల గురించి కూడా చర్చలు చేస్తూనే ఉన్నారు కదా. ఉదాహరణకు 19 మంది 19 మంది 30% కొరతతో ఉన్నారు. 30%. అది కాకుండా 25% కొరతతో ఉన్నవాళ్ళు, 10% కొరతతో ఉన్నవాళ్ళు తీసుకుంటే దాదాపు ఒక 50 మంది ఉంటారు. సో 50 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తులు ఇట్లాంటి వార్తలు వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరికలు చేయడం అన్నది అది ప్రభుత్వ పనితీరు మీద కూడా ఒక వ్యాఖ్యానమే. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా సర్వేలు చేయించి ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది నా మీద అని, ఇది ఎలా కుదురుతుంది? ఒక ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి సర్వస్వమై నడిపించే ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కూడా సర్వస్వం నడిపిస్తున్న చోట ఎమ్మెల్యేల మీద ఉన్న అసంతృప్తి ప్రభుత్వం మీద, నాయకత్వం మీద కూడా ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ప్రత్యేకించి ఇక్కడ జనసేన కూడా ఉంటుంది కాబట్టి జనసేనను పిఠాపురం కేంద్రం చేసుకొని అక్కడ సర్వేలు చేసి అక్కడ అసంతృప్తి అది ఇది అంటున్నారు. కాబట్టి చంద్రబాబు హెచ్చరిక నిజంగా తీవ్రమైన వార్నింగే. అది మొదటి సంవత్సరము, 2వ సంవత్సరానికి ఎన్నికల అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది, దీన్ని చక్కదిద్దుకోవాలి, లేకపోతే నేనే చర్యలు తీసుకుని. ఇంకో మాట కూడా అన్నారు ఆయన, నిఘా వేశారు, ఇట్లాంటివి వింటుంటాం. ఎప్పటికప్పుడు మీ పని విధానం మీద నేను సమగ్రమైన నివేదికలు తెప్పించుకుంటున్నాను. మీరు ఎవరు ఏం చేస్తున్నారో, మీరు కదలికలు ఎలా ఉన్నాయో, మీ నడకేంటో నాకు తెలుసు. మీరు ఇంకొక డైలాగ్ కూడా కలిపి చూడండి, వలస పక్షులే, వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు వస్తాయి, పోయేటప్పుడు పోతాయి, లాంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు మాటలు గమనిస్తే ఆయన కితాబులు ఇస్తున్న దానికంటే చాలా సంతోషంతో బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కంటే హెచ్చరికలు చేయడము, పారా హుషారు చెప్పడము, కొన్ని సందర్భాల్లో కొంత అసంతృప్తి, ఆగ్రహం, కొంచెం ఆందోళన వ్యక్తం చేయడం అది కనిపిస్తుంది. మరి రేపు వాళ్ళు విజయోత్సవం పెట్టుకున్నారు, అక్కడ ఆయన ఏం మాట్లాడతారు అనేది ఒకటైతే, దానికంటే కూడా ఇంకోటి జనసేన తెలుగుదేశం ఇది ఒకటి నడుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ తరఫున ఉన్న సత్యకుమార్ మాట్లాడారు. బీజేపీ నుంచి ఎవరన్నా మాట్లాడడం చాలా అరుదు ఈ మధ్యకాలంలో. ఈరోజు నిన్న మాట్లాడినట్టున్నారు. ఆయన రెడ్ బుక్ను బాగా సమర్థించారు. రెడ్ బుక్ లోకేష్ చాలా ఆలోచించే పెట్టారు. తప్పు చేసిన వాళ్లకు చట్టబద్ధంగా చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తిగా సరైందంటే రెడ్ బుక్కు బీజేపీ మద్దతు, సత్యకుమార్ మద్దతు మోదీ మద్దతు కింద తీసుకోవాలా, లేకపోతే వాళ్ళందరికీ మెంటార్, ఉమ్మడిగా వీళ్ళందరికీ మెంటార్గా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఆశీస్సులాగా తీసుకోవాలా, మనం చెప్పలేము. ఎందుకంటే నిన్న వెంకయ్య నాయుడు గారు కొమ్మినేని విషయం మీద కూడా ఒక ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతిగా నేను రాజకీయాలు సాధారణంగా ఇట్లాంటి వాటికి కొంత దూరంగా ఉన్నారు కదా, అంటే దీని తీవ్రత ఇప్పుడు రెడ్ బుక్ కొనసాగింపని వాళ్ళు అంటున్నారు, ఈయనేమో రెడ్ బుక్ చాలా అర్థం మంచిది అని ఈయన సపోర్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో కనుక మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నారు. బీజేపీ నాయకులు ఎంతో కొంత ఇలాంటి మాటల ద్వారా లోకేష్కు మద్దతు. నాయుడు గారు ఏంటి సార్, పాజిటివ్ గానా నెగిటివ్ గానే ఇట్లా బూతులు మాట్లాడడం, మహిళలను అవమానించడం పూర్తిగా తప్పు. ఓకే, ఆయన పేరే అందులో ఏం లేదు. మహిళలను అవమానించడాలు మీడియాలో ఇటువంటివి రావటం ఇది సరైనది కాదు. రాజధాని అట్లాంటివే ఉన్నాయి, కావాలంటే మనం ఇప్పుడు చూడొచ్చు. కానీ బట్ ఆయన ఈ ధోరణిని ఖండిస్తూ ఒక ప్రత్యేకంగా ఇటీవల కాలంలో ఒక రాజకీయ చర్చ జరుగుతున్న అంశం మీద స్పందించడం తక్కువ వెంకయ్య నాయుడు. ఇప్పుడు సత్యకుమార్ మాట్లాడాలంటే దాదాపు వెంకయ్య నాయుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి. రెడ్ బుక్ అనేది మంచిది. నేను మీకు చెప్పాను కదా,
లోకేష్ హాట్ లైన్ నడుపుతున్నారు మోదీతో దాదాపు నేరుగానే. కాబట్టి రాజకీయంగా ప్రత్యర్థుల మీద లోకేష్ ఉంటే అంతర్గతంగా దిద్దే పని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారేమో. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్కి పగ్గాలు అప్పగించే ముందు ప్రెసిడెంట్ ఈ పనులన్నీ చేస్తున్నారేమో అనుకోవాల్సి వస్తుంది.